వేల కోట్ల బిజినెస్, బిజీ షెడ్యూల్తో తీరిక లేకుండా ఉన్న మీరు పిలవగానే మా స్టూడియోకి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మీరు రిక్వెస్ట్ చేశారని టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకుని మరీ వచ్చా. సార్ మీరు చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కదా. నో డౌట్, సందేహమే లేదు. మీరు చాలా లగ్జరీగా ఉంటారని, మనీని మంచిగా ఖర్చు పెడతారని చెప్పి బయట టాక్ సార్. అవును, నిజమే. 5-10 లక్షలు అంటే నాకు పల్లి బఠానీతో సమానం. మీరు పల్లి బఠానీ తింటారా సార్? లేదు, నేను ఎప్పుడు ఇంతవరకు అవి తినలేదు. మరి పల్లి బఠానీ ప్రస్తావన ఎందుకు వచ్చింది? డబ్బులు ఎలా ఖర్చు పెడతానో సింపుల్గా మీకు అర్థమవుతుందని ఎగ్జాంపుల్ చెప్పా అంతే. నాకేందో ఇడు పల్లి బఠానీ అమ్ముకుంటాడని డౌట్ పడుతుంది. అన్నా రాకేష్ అన్న, చీ ఏంటన్నా నువ్వు మరి బట్ట లేకుండా కూర్చున్నా? ఉన్నదే ఒక జత సూటు, అది అప్పు చేసి కొన్నా. ఇందాక ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చి చెమట పట్టిందని చెప్పేశారు. మరి ఎందుకన్నా పెద్ద బిలియనీర్ లాగా, బిజినెస్ టైకాన్ లాగా టీవీ ఇంటర్వ్యూ ఇచ్చా? రేపిచ్చోడా ఆ వీడియో కానీ పాపులర్ అయిందనుకో, బ్యాంకు వాళ్ళు కానీ ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు కానీ పెద్దగా షూరిటీతో పని లేకుండా త్వరగా బిజినెస్ లోన్ శాంక్షన్ చేస్తారా? ఇస్తారు, మళ్ళీ 10 రూపాయల వడ్డీతో తిరిగి కట్టాలి. ఏ బిజినెస్ చేసి సంపాదిస్తావు అన్నా? ఎవరు చెప్పారా బిజినెస్ చేసి వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి కడతానని? ఆ డబ్బుతోటి యూఎస్ఓ యూకేనో చెక్కాడు. పెద్ద ప్లానే, నువ్వు గ్రేట్ అన్నా. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.